హాయ్ అండి. నా పేరు సరస్వతి. నేను ఒక చిన్న మెసేజ్ చెప్తున్నా. మనము మన ఆత్మని ఎలా చూడలేమో, భగవంతుని కూడా అలాగే చూడలేము. అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటారా, ఆత్మ, పరమాత్మ సందేశంలో మన ఆత్మను మనం చూడలేము. అలాగే పరమాత్మను కూడా చూడలేము. నీ ఆత్మను నువ్వు చూడగలుగుతున్నావు. కానీ ఎలాగంటే నీ చేత చేయించేదంతా నీ ఆత్మే. అలాగే పరమాత్ముడు కూడా అలాగే చేయిస్తాడు. నీకు తోడుగా ఉండేది నీ ఆత్మ. అలాగే నీకు తోడుగా ఉండేది ఆ పరమాత్మే. సో, ఆత్మే పరమాత్మ. ఇప్పుడు ఆత్మ కనిపిస్తుందా? ఎలా కనిపిస్తుంది? మనం నిద్రపోయినప్పుడు నిద్రలో కలలో స్వప్న రూపంలో వెళుతూ ఉంటుంది. ఎక్కడికి వెళుతుంది? ఎవరిని చూడాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎవరితో ఎక్కువగా రిలేషన్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. పరమాత్మ కూడా అంతే. ఎవరైతే ఆయన్ని తలుస్తారో ఆయన దగ్గరికి వెళ్తాడు ఆ పరమాత్ముడు. నువ్వు పరమాత్మని మనసు పెట్టి పిలువు. రాత్రికి నీ స్వప్నంలో కనిపిస్తాడు. ఆత్మ ఎలా కనిపిస్తుందో పరమాత్మ అలా కనిపిస్తాడు. ఆత్మ నడిపిస్తుంది, పరమాత్మ నడిపిస్తాడు. ఆత్మే పరమాత్మ. జై శ్రీరామ్.